గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను వెంకటేశ్వర లాక్ నుంచి మీ లక్ష్మీ నరసింహ. నిన్న మొన్న అయితే మా కజిన్ బ్రదర్ మ్యారేజ్లో చాలా బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉన్నాం ఇంటికి వద్ద. మళ్ళీ ఈరోజు కూడా వేరే ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉంది, అక్కడ వెళ్ళాలి. కాకపోతే మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ వెళ్ళలేదు, మా ఫ్రెండ్ కనుక నేను వెళ్ళాల్సి వస్తుంది. మా లక్ష్మి కిచెన్లో ఉంది. కిచెన్లో ఏం చేస్తున్నావు లక్ష్మి? చపాతీ చేస్తున్నావా? చపాతీ చేస్తున్నావు, ఓకే. ఈరోజు రొట్టెలు చేయట్లేదా? పిండి అయిపోయింది, జొన్నలు చేయాలి కొంచెం. ఓకే. ఇంకా ఆరాధ్య కూడా కొంచెం వెళ్తూ బాగాలేదు కదా? ఆమె కోసమే ఇప్పుడు అన్నమే ఉందామని అనుకున్నాం. చపాతీ తింటే కొంచెం నైట్ నిన్న మొన్న కొంచెం అక్కడిక్కడ తిరిగినాం కదా ఫ్రెండ్స్. ఆ స్ట్రెస్ వల్ల ఆమె కొంచెం ఫీవర్ వచ్చింది. నైట్ అలసిపోయినట్టుంది. సిరప్ వేసినాము, తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తే చపాతీ తినిపించి వేస్తాము. మనం నిన్న మొన్న అయితే బాగా ఎంజాయ్ చేసినాం కదా మన బంధువులతోటి. పెళ్ళి అవి ఇవి తిరిగి బాగానే టైర్డ్ అయినా ఎంజాయ్ అయింది అన్నయ్య. పెళ్ళి అయితే చాలా గ్రాండ్ గా చేసిండ్రు, మంచిగా అయింది, చాలా బాగా చేశారు. మా తమ్ముడు వాళ్ళు కలిసి అందరు కలిసి బాగా చేసారు, చాలా బాగా అయింది గ్రాండ్ గా. బంధువులు కూడా చాలా వచ్చారు, ఈవినింగ్ వరకు కలుస్తూనే ఉండరు. చాలా మంచిగా అయింది పెళ్ళి అయితే, ఫుల్ గ్రాండ్ గా అయింది మంచిగా. ఈవినింగ్ వరకు అసలు మేము కలవడానికి కూడా లేట్ అయింది బాగా. కొంచెం ఫ్రీ అయినాక కలుద్దాం అనుకున్నాం కానీ వస్తూనే ఉన్నారు జనాలు. మనం షాబాద్లో చేసుకున్నాం కదా, షాబాద్లో కదా మ్యారేజ్ అయింది. నైట్ లైవ్ లోకి ఒక మేడం వచ్చింది, సిస్టర్ పద్మ మేడము. వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది షాబాదేనంట. కొత్తగా నిన్ననే మన ఛానల్లోకి వచ్చింది మేడం. మనకు తెలియదు కదా, మన లైవ్ పెట్టిన తర్వాత ఇట్లా మానది ఇక్కడ ప్లేస్ ఇట్లా పరిగి అని చెప్పేసరికి చార్నగర్ నుంచి ఉంటుంది అదేనా అంటే అదే అంటని చెప్పింది. అదే మా అమ్మమ్మ వాళ్ళది షాబాద్ అని చెప్పింది మేడం. హైదరాబాద్లో ఉంటుందంట షాబాద్, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళదంట. అదే మేము నిన్న నైట్ అక్కడి నుంచే వచ్చినామని చెప్పిన మేడం. మేడం మన ఛానల్లోకి వచ్చింది. నేనైతే టైర్డ్ అయిపోయిన, తల నుంచి పడుకున్నాయి. కొత్తగా మేడం వచ్చింది. అలాగే మనకు కొడంగల్ నుంచి నా పిల్లల మన పాత మిత్రులు అందరూ కూడా వచ్చింది. మళ్ళా వెంకటేష్ మురుగన్ మన తమిళనాడు నుంచి. ఇంకా కొత్త సిస్టర్ మనకు నిర్మల్ నుంచి వచ్చింది. నువ్వు నిర్మల్ వస్తే ఆ రోజు మనం అటు సైడ్ పోయినప్పుడు మా ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు కొయ్యమ్మ వాళ్ళ ఫేమస్ కానిస్టేబుల్ సిస్టర్ కొత్తగా వచ్చింది. వాళ్ళ పాపలు కొంచెం బాబు చిన్న ఉందంట, బాబు అంతా ఏడుస్తుంటే కొద్దిగా సేపు లైవ్ లో ఉండి మళ్ళీ వస్తానని చెప్పారు. కొత్త ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. అందరు మనకు బాగా పరిచయం అయింది రాత్రి కూడా. అవునవును, మన కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళే కూడా యాడ్ అయింటారు. చాలా మంది ఫ్రెండ్స్ మనకు బాగా సపోర్ట్ చేస్తారు. పద్మ మేడం అనుకోకుండా వచ్చింది. వచ్చినాక ఇంకా మన ఛానల్ లేదు, లైవ్ లోకి అనుకోకుండా వచ్చింది. ఇట్లా మాట్లాడుతుంటే మాట కలిపింది. మీ చూడండి మేడం, మీకు నచ్చితే చూడండి అని చెప్పిన. చూసినాక మేడం హ్యాపీ అయినట్టుంది. మళ్ళా చాట్లోకి వచ్చింది. మీ దగ్గర లక్ష్మణ ఫలం చెట్టు ఉందా అని ఆ చెట్ల గురించి మాట్లాడింది. మళ్ళీ తర్వాత ఇక వీడియో చూసి కామెంట్లు పెడుతుంది మేడం. చాలా మంది మిత్రులు అట్లాగే పాత మిత్రులు అందరు కూడా మళ్ళా చాట్లోకి వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంత లేట్ నైట్ అయినా కూడా కొంచెం స్ట్రెస్ లో ఉన్నా కూడా నేను అలాగే అందరితో మాట్లాడదామని అన్నావు కదా నువ్వు, మిస్ కావద్దని మళ్ళా లైవ్ పెట్టినా. కొత్త మిత్రులు కూడా వచ్చినా చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు నిద్రపోయినావు కానీ చాలా బాగా జరిగింది. కూడా మమ్మీకి జ్వరం వచ్చింది కదా, ఇక అట్లనే ఆమె వండుతుంది, అట్లనే నేను కూడా. మనది హల్దీ వీడియో ఇంకా పెండింగ్ లోనే ఉంది, ఇంకా కొంచెం ఎడిటింగ్ చేయాలి. చూస్తా ఈరోజు వీలైతే ఈరోజు చేస్తా. మ్యారేజ్ వీడియో ఉంది, కొంచెం ఎడిటింగ్ చేయాలి. డైరెక్ట్ పెట్టడానికి బాగుంటుంది కదా, చేసి పెట్టాలి. మిత్రులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు.
ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పద్మ మేడం కూడా మీ ఛానల్ సపోర్ట్ చేస్తుంది అన్నారు వీడియో చూసినాక. ఇంతకుముందు మీరు కంటెంట్ నచ్చితే చూస్తా అని చెప్పింది, అలాగే ఉంది మేడం అని చెప్పిన. మళ్ళా లైవ్లోకి వెళ్ళి మన ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్టుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చాలా మంది మిత్రులు ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరికి థ్యాంక్ యూ. ఇట్లనే సపోర్ట్ చేయండి, మాకు తెలియని విషయాలు ఇంకా కొన్ని చెప్పి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎడిటింగ్ చేసేది ఉంది కదా కొన్ని, మనం ఎడిటింగ్ ఇంకా పర్ఫెక్ట్గా నేర్వలేదు. ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఇట్లా అనేది కొంచెం తెలుసుకుంటే పోతరంగా అలవాటు అవుతుంటది, ఇట్లా చేస్తే పోతుంది అన్నట్టు కూడా. ఎడిటింగ్ పర్ఫెక్ట్ నేర్వాలి, మన మిత్రుల కోసం మంచి మంచి వీడియోస్ చేయాలి మనం. కంపల్సరీ. ఆరాధ్య ఏం చేస్తుంది మరి, లేచినట్టుంది కదా? లేచింది ఏమో కొంచెం. నేను వెళ్తా, వెళ్ళి చూస్తాను. ఉన్నట్టుంది. ఆరాధ్య ఏం చేస్తున్నావు అమ్మ మరి? క్యారమ్ బోర్డ్. జ్వరం తగ్గిందా మరి? అంటే సింగిల్ గాని ఒక ఆమె ఆడుతున్నావు, ఒక ఆమె ఆడి నువ్వే గెలుచుకుంటున్నావా? అవునవును, ఓకే ఆడుకో. ఎక్కువ చెస్ ఫీల్ కాకు, అలసిపోకు, కొద్దిసేపు ఆడుకొని మరి రెస్ట్ తీసుకో. నిన్న కూడా మ్యారేజ్ కాడ డ్యాన్స్ చేసినందుకే నీకు ఫీవర్ వచ్చింది, ఎక్కువసేపు డ్యాన్స్ చేసిన. అవునవును అవునవును. సరే, నువ్వు ఇప్పుడు కొంచెం జ్వరం తక్కువ ఉంది కదా, సిరప్ వేసుకోవాలి. నువ్వు నైట్ వేసుకున్నావు, ఇప్పుడు వేసుకోలేదు కదా, వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అమ్మ చపాతీలు చేస్తుంది నీకోసమే, తిను తిను. నేను కొద్దిసేపు అయిన తర్వాత మ్యారేజ్ ఉంది, మా ఫ్రెండ్ మొన్న వచ్చి ఇచ్చిపోయారు కదా, వాళ్ళని కలవడానికి మ్యారేజ్కి వెళ్ళాలి నేను. అమ్మ నువ్వు ఇక చిన్న అమ్మ పనులు చేసినాక రెస్ట్ తీసుకోండి. నిన్న మొన్న అలసిపోయినా. మళ్ళీ మనకు రేపు మళ్ళీ బర్త్డే పార్టీ ఉంది కదా, రేపు బర్త్డే పార్టీ, మళ్ళీ రేపు జర్నీ ఉంటుంది. నాకు ఎల్లుండి అన్నకు ఎగ్జామ్ ఉంది, వెళ్ళాలి. తర్వాత మ్యారేజెస్ ఉన్నాయి, మన పవన్ అన్నయ్య ఉన్నాయి, మిగతా మన బంధువులు అందరి. అందుకు వెళ్ళాలి కనుక ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటాము. మీరు తిను, ఇప్పుడు అమ్మ చపాతీ చేస్తుంది. నేను కొద్దిసేపు అయినాక ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని గిట కొన్ని వర్క్ కూడా ఉన్నాయి, నిన్న మొన్న రేకుటింగ్ కదా చేసుకుంటా. నేను అలాగే మ్యారేజ్ టచ్ చేసుకొని వస్తా. నువ్వు మంచిగా ఉండు మరి, సిరప్ వేసుకో. మళ్ళీ ఫీవర్ వస్తే మా హాస్పిటల్కి పోదాం, ఓకేనా? మంచిగా ఉండు మరి. ఈరోజు మధ్యాహ్నం మాకు మ్యారేజ్ ఉందని చెప్పినా కదా, మధ్యాహ్నం మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉండే, కలిసి వచ్చాను. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు టి వెంకటేశ్వర గారు ఈ మధ్యలోనే చనిపోయారు. వాళ్ళ కూతుర్ది ఈరోజు పతన కార్యక్రమం ఉంది. వారిని కూతుర్ని ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకి ఇచ్చారు, లాంగ్ ఉంది కదా. ఇక్కడ పతన కార్యక్రమం ఏర్పాటు చేసినారు, రేపు మ్యారేజ్ ఉంది వాళ్ళది, అందుకు ఇక్కడనే కలిసి వచ్చారు. మళ్ళీ మనకు దూరం ఉంది. మళ్ళీ తమ్ముని మా చెల్లెలు వాళ్ళ కొడుకుది బర్త్డే ఉంది కదా, అక్కడ వెళ్ళాలి కదా. మనకు వీలు కానందుకు వాళ్ళ పతాన కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యి వచ్చినాం. ఈరోజు టూ మచ్ ఎండ ఉంది, చాలా ఎండ. రోడ్డు పైన ఇప్పుడు నేను మధ్యాహ్నం వెళ్ళినాయి కదా, ఇక్కడ వెహికల్స్ కూడా కనిపిస్తలేవు. ఓన్లీ ఇవి ఫంక్షన్స్ ఉన్నందుకు ఫంక్షన్లకు తప్పక వెళ్తున్నాము, తప్పితే వెళ్ళని పరిస్థితి ఉంది. ఎండలు చాలా తీవ్రంగా కొడుతున్నాయి. అంతటి ఇలాగే ఉన్నట్టున్నాయి ఈ 2-3 రోజుల నుంచి. ఆరోగ్యం కొంచెం హెల్త్ మంచిగా ఉంది కదా. ఇది అక్కడ ఆమె ఇడ్లీ అడిగినాను, ఇడ్లీ తీసుకొచ్చిన, తిన్నది కదా. కొంచెం తిన్నది, దీన్ని ఉదయం చపాతి చేసినాము. ఆమె చపాతి తిన్నాక ఆమె కొంచెం ఇడ్లీ తిందాం అనిపించిందేమో. నాకు అడిగితే నేను తెచ్చినా కానీ ఏం ఎక్కువ తినలేనట్టుంది. ఇక్కడ ఎండలు అట్లా కొడుతున్నాయి. ఇప్పుడు మన ఈ వరి పొలం ఎండిపోం కొంచెం అయింది కదా, అవి ఎండినాయి, వాటిని కుట్టేయాలి. అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంకొద్దిగా ఉంది. అది వీటిని కుట్టేసి అక్కడ అమ్మడానికి పంపించాలన్నట్టు. అందుకోసం నేను కొన్ని అంతా ఎండిపోయింది, వాటర్ లేక కొద్దిగా అయింది కదా, వాటిని సంచులు కుట్టేసి వేసేస్తాం. మరి నేను అక్కడ వెళ్తా. అవు
అదైతే నువ్వు మంచిగా ఉన్నాము ఇంటికాడ నేను చేనుకోయేస్తాం మరి. సంచులు అయితే కుట్టేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడే మా పొలం చేసే వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు కుట్టిండ్రు, మొత్తం కంప్లీట్ అయినాయి. ఎండిపోగా కొన్నే సంచులు అయినాయి ఫ్రెండ్స్. అవైతే కంప్లీట్ అయింది ఇక కుట్టడం. ఇవి మార్కెట్ తీసుకెళ్ళాలి. ఈరోజు ఇలా ముగిసింది ఫ్రెండ్స్. బాయ్ మరి.